వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం మున్సిపల్ మాజీ వైఎస్ చైర్పర్సన్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పట్లోల దీప నరసింహులు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న సర్వే నెంబర్ 130లో సుమారు 36 గుంటల ప్రభుత్వ భూమిలో అధికార పార్టీకి చెందిన అమీర్ అబ్దుల్లా అనే వ్యక్తి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు వారు ఆరోపించారు. దాదాపు 300 గజాల విస్తీర్ణంలో ప్రధాన రోడ్డుకుని ఆనుకుని దుకాణాల నిర్మాణం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని నిరూపించే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో మరో అక్రమ భవనం నిర్మాణం కూడా జరుగుతుందని తెలిపారు. కమిషనర్ మీద ఎంఆర్ఓ ఇట్లా చేసి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు సర్వే నెంబర్ 1 మళ్ళీ ఇదే ప్రయత్నం నడుస్తుంది. మున్సిపల్ అపోజిట్లో 16 గుంటల భూమి మీద సర్వే నెంబర్ 130లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ప్రభుత్వ భూమి మీద కన్స్ట్రక్షన్ నడుస్తుంది. దాదాపు 16 కోట్ల భూమి వాల్యూ ఉంది. దాన్ని ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ ఆపుతా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆపకుంటే ఖచ్చితంగా ఒక ఉద్యమం లాగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడనే టెండేసి కూర్చుంటామని చెప్పి ఈ మీడియంగా తెలియజేస్తున్నాం. ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో కూడా మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేసినాం. ఎంఆర్ఓ గారికి కానీ మున్సిపల్ కమిషనర్ గారికి కానీ ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. 111 సర్వే నంబర్ ప్రస్తుత పరిస్థితి వివరించడం జరిగింది. కానీ సెకండ్ సాటర్డే సండే 2 హాలిడేస్ గవర్నమెంట్ హాలిడేస్ వచ్చిన పిదప వీళ్ళు ఏం చేసిరంటే ఈ 2 రోజులు హాలిడేస్ ఉన్న విషయాన్ని తెలుసుకొని ఆ 2 రోజులు వర్క్ చేయండి ఏం కాదని చెప్పి వాళ్ళు 2 రోజులు వర్క్ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి సోమవారం రోజు కూడా మేము ప్రయత్నం చేసినాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని బెదిరిస్తే మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది శనివారం రోజు. ఆ రోజు కూడా చెప్పింది మేము ఏదంటే ఇది ప్రభుత్వ భూమి ఉన్నది, ఆగండి 24వ తేదీ వరకు కలెక్టర్ గారు తుది నిర్ణయం చేస్తారు, అప్పటి వరకు ఆగండి అని చెప్తే ఆగకుండా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. ఈరోజు మున్సిపల్లో మా దగ్గర 7 మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం స్వేచ్ఛ లేదు. వాళ్ళు మాట్లాడదామంటే వాళ్ళు ఒకవేళ సమస్యల గురించి వివరిద్దామంటే వాళ్ళపైన దాడులకు ఇప్పుడు లేడీ కౌన్సిలర్ ఉన్నప్పుడు చైర్పర్సన్ గారు లేదా ఎమ్మెల్యే గారు లేదా కమిషనర్ గారు చెప్పొచ్చు, దానికి సమస్యకి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పాలి. అంతేగాని మిగతా కౌన్సిలర్లు ఒక ఆడ కౌన్సిలర్లు మాట్లాడుతుంటే వాళ్ళ పైకి రావడము, విచ్చలవిడిగా మాట్లాడడం, వాళ్ళు మాట్లాడుతుంటే ఎమ్మెల్యే గారికి వినబడినట్టు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, మా మహిళా కౌన్సిలర్ భయపడి మాకు ఫోన్ చేయడం జరిగింది. కౌన్సిల్లో ఇల్లీగల్ ఎలిగేషన్స్ అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాకు మహిళా కౌన్సిలర్ ఫోన్ చేస్తే మేము భద్రత ఉంటుందని చెప్పి మున్సిపల్ కౌన్సిలర్నే మహిళా కౌన్సిలర్లకు భద్రత లేకుంటే తాండూరు పట్టణంలో ఉన్న మహిళలకు ఎక్కడ భద్రత ఉంటుంది? మాకు వాళ్ళు ఫోన్ చేసిరు, మాకు ఇట్లా ఇబ్బంది గురి చేస్తున్నారు, మమ్మల్ని మాట్లాడిస్తలేరు, మాకు సమస్యలు వివరించనిస్తలేరు అని చెప్తే మేము మా బీఆర్ఎస్ యువ నాయకులం కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ గోడు వివరిస్తున్నారు. వాళ్ళు మేము తాండూరు పట్టణంకి సంబంధించిన సమస్యలు, ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు మాట్లాడితే వీళ్ళు జవాబిచ్చే పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఏం చేసినా కూడా మా పైన భౌతిక దాడులు, లేకపోతే మేము మాట్లాడుతుంటే ఎమ్మెల్యే గారు వినబడనట్టు డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉన్నది తప్ప ఇక్కడ మా ఏమి పట్టించుకునే నాదుడే లేడు అని చెప్తున్నా. ఇది ఎమ్మెల్యే గారి సమక్షంలో జరుగుతుంది, అది బాధాకరం. ఎమ్మెల్యే గారి సమక్షంలో మహిళా కౌన్సిలర్లకు ఇబ్బంది అయినప్పుడు ఎమ్మెల్యే గారు ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి కౌన్సిలర్లకు ఆపేసి వాళ్ళని మాట్లాడించి వాళ్ళకి ఏమైనా ఆన్సర్ ఉంటే చెప్పాలి, అంతే తప్ప మహిళా కౌన్సిలర్లకు మాట్లాడియకుండా ఇబ్బంది పెట్టడం సరికాదు. 10 రోజుల నుంచి కూడా మేము గత 10 రోజుల నుంచి కూడా తాండూరు పట్టణంలో ఉన్న ప్రజా సమస్యల గురించి, ప్రభుత్వ భూముల గురించి ప్రశ్నించడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని వ్యక్తిగతమైన దాడులు, వ్యక్తిగతమైన కక్షలు సాధింపు చర్యలు పాల్పడుతున్నారు. అడిగినా మీ దగ్గర పరిష్కారం ఉంటే చెప్పండి, లేకపోతే నెక్స్ట్ మీటింగ్లో చెప్తామని చెప్పండి, ఇంకేమైనా ఉంటే మీ దగ్గర ఆన్సర్ చెప్పండి. అంతేగాని మహిళా కౌన్సిలర్లను కించపరిచేలాగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు కదా. అయితే ఇస్తున్నది తాండూరు పట్టణంలో ఉన్న 36 వార్డులు ఇప్పుడు లోపల కౌన్సిల్లో కూర్చున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు కానీ, బీజేపీ కౌన్సిలర్లు కానీ, ఎంఐఎం కౌన్సిలర్లు కానీ అందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళ ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము ఎవరి కొరకు మాట్లాడుతున్నాం? మా కొరకు కాదు, మా టౌన్ డెవలప్ కావాలి, మా టౌన్లో ఉన్న సమస్యల గురించి, మా పట్టణంలో ఉన్న భూముల గురించి మేము మాట్లాడుతున్నాం. దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకొని వదిలేసి ఉల్టా రివర్ అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? 36 వార్డుల ప్రజలైతే గమనిస్తున్నారు కదా. సమస్య ఇక్కడితో ఆగదు, ఇది చాలా దూరం వెళ్తుంది. మీరు ఇదే విధంగా ఇబ్బంది పెడితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నెక్స్ట్ మున్సిపల్ ఒక్కొక్క కౌన్సిలర్ ఒక్కో వార్డు నుంచి 100 మంది మహిళలు వచ్చి ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళకి భద్రతగా కూర్చుంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరంతా? అంటే ఇది మేము దృష్టి పెట్టినాం, మా పైన వాళ్ళు దృష్టి పెట్టిరు. వాళ్ళకి ప్రైవేటే కావాలి, ప్రభుత్వంకి సంబంధించిన పనులు కాదు, డెవలప్మెంట్ పనులు కాదు. చైర్పర్సన్ హోదాలో ఉండి ఆమె కూడా అసలు ఒక మహిళా కౌన్సిలర్లు కదా, వాళ్ళకు ఒక విజ్ఞతతో మాట్లాడదాం, ఒక లెక్క పైన ఇచ్చేద్దామనే ఆలోచన వాళ్ళకి లేదు. ఎంతసేపు వీళ్ళని ఇబ్బంది గురి చేయాలి, వీళ్ళు చెప్పింది వినొద్దని చెప్పి వాళ్ళకు ఉన్న తప్ప వేరే ఆలోచన లేదు. చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.